సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మోపిదేవి వార్పు వద్ద పులిగడ్డ అక్విడేట్ ఎల్ఎఫ్ఆర్ కు 8,70,000తో నూతనంగా ఏర్పాటు చేసిన 7 గేట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ఇరిగేషన్ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన ఎల్ఎఫ్ఆర్ వద్ద 8,70,000తో 7 నూతన గేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్ఎఫ్ఆర్ వద్ద 4 నూతన గేట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుండి 2,83,00,000తో 9 అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ నిధుల్లో పులిగడ్డ అక్విడేట్ కు సమగ్ర అభివృద్ధికి 1,20,00,000 కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, నడుకుదిటి జనార్దన్ రావు, రావి రత్నగిరి, ఇరిగేషన్ శాఖ ఇన్ఛార్జ్ డిఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని నీటిపారుదల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కనీసం గేట్లు గతంలో ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అన్ని చిల్లులు పడి, బొక్కలు పడి, గుంటలు పడి ఉన్నప్పుడు కూడా వాటిని కనీసం మరమ్మతు చేయాల్సిన పరిస్థితి. తత్ఫలితంగా మన వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మరలా చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగానికి అలా జవసత్వాలు కల్పించే దిశలో ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో 8,70,000 రూపాయలతో ఈ గేట్లన్నీ కూడా కొత్తగా ఏర్పరచడం జరిగింది. ఇవి కాకుండా మరో 4 గేట్లు అవతల కూడా మనం పెట్టాల్సి ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇవాళ ఈ ఫ్లడ్ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 1,28,00,000 రూపాయలు మనం ఈ మరమ్మతుల కోసం మంజూరు చేయటం జరిగింది. అలాగే స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి 2,83,00,000 రూపాయలు మంజూరు జరిగింది 9 వర్క్స్కి. అవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. దాంట్లో మన పులిగడ్డ యాక్విడక్ట్ ఉన్నటువంటి మొత్తం అన్ని పంట కాలువలకు గాను సాగునీటి సరఫరా సమయంలో ముందు పిచికారి నిమిత్తం మరియు కాలువల్లో వచ్చేటువంటి తూటికాడ తొలగింపు నిమిత్తం మొత్తం 11 పనులకు గాను 2,30,00,000 రూపాయలకి అనుమతులు మంజూరు రావటం జరిగింది. తదనుగుణంగా కాంట్రాక్టర్ టెండర్లు పిలవటం, కాంట్రాక్టర్లు రావటం, పనులు ప్రారంభించడం కూడా జరిగింది. వీటిలో భాగంగా ముందుకు పిచికారీ కార్యక్రమం అనేది అన్ని కాలువల్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఏ కాలువల్లో అయితే నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నదో ఆ ప్రాంతాల్లో తూటికాడ తొలగింపు కార్యక్రమం అనేది ప్రస్తుతం జరుగుతున్నది. తదుపరి ఈ సంవత్సరం ఆగస్టు నెల, సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదలకు గాను ఆ యొక్క వరద నియంత్రణ చర్యల్లో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17 పనులకు గాను 1,28,00,000 రూపాయలు అనుమతులు మంజూరు రావటం జరిగింది. అవి కూడా కాంట్రాక్టర్లు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తేదీన జరిగే ర్యాలీ సభలను జయప్రదం చేయాలని అఖిలపక్ష ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే ర్యాలీ సభల్ని జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ర్యాలీ సభల్ని విజయవంతం చేయాలని జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి, నేషనల్ మానిటైజేషన్ విధానం రద్దు చేయాలని, దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి అని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చేయాలన్నారు. రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు, కుటుంబ శ్రమ విలువకు మరియు 50% కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం అమలు చేయాలన్నారు. భవన నిర్మాణం, హమాలీ, ఆటో రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ జయరావు, లింగం ఫిలిప్, అబ్దుల్ మతిన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరి నూతనంగా ఏర్పడిన ఈ కుటుంబ ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 2,50,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరినీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులకి అడగకుండానే మరి రెగ్యులర్ ఉద్యోగులకి అయితే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 62 సంవత్సరాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 60%, 40% నిధులతో ఉన్న స్కీమ్ వర్కర్స్ ఉంటారు. అంటే సమగ్ర శిక్ష కానీ, నేషనల్ హెల్త్ మిషన్ కానీ, ఉపాధి హామీ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఇలా రకరకాల స్కీమ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తే కానీ, ఎంటీఎస్ కానీ ప్రభుత్వానికి కూడా భారం తగ్గుద్ది. ఎందుకంటే 60% ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40%. వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. దాదాపు వీళ్ళు కూడా చాలా వేలాది మంది ఉన్నారు వీళ్ళు స్కీమ్ వర్కర్స్. వీళ్ళందరికీ కూడా తక్షణం మరి రెగ్యులర్ చేయడానికి కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉండాలి. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ రోజు అవుతుంది, రేపు రెగ్యులర్ అవుతుంది అవ్వట్లేదు. అది 3 ఏళ్ళ 5 ఏళ్ళ ఒక టైం బాండ్ పెట్టుకుని వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. అలాగే అప్పట్లోపు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అలాగే అన్నింటినీ కూడా మేము ట్రేడ్ యూనియన్లుగా కార్మికులు కష్టాలని మేము దృష్టిలో పెట్టుకుని కార్మికులు న్యాయం చేయాలి అనేది మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రెండోది, ఈ రోజున కేంద్ర గవర్నమెంటు చట్టాలను మార్చేసేసి ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమలు చేసిన చట్టాలని ఈ రోజున మన పాలకులు వచ్చేసి ఈ చట్టాలను అన్నింటినీ తీసేసి కోళ్లుగా మార్చేసి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కార్మిక వేతనాలు నష్టపోతున్నారు, అలాగే పరిదినాలు నష్టపోతున్నారు, పని ఒత్తిడి పెరుగుతుంది. అయినా కానీ కార్మికులకి న్యాయం జరగటం లేదు. అదేమంటే అత్యాధీన్ అంటాడు, భారతదేశాన్ని ఏదో పెద్ద ఉన్న స్థానాన్ని తీసుకెళ్ళిపోతున్నానని అనేక రకాలైన కబుర్లు చెప్తున్నాడు. కానీ ఇవాళ పేదవాడికి సరైన వేతనాలు లేక, తినడానికి తిండి లేక విధంగా ఇది అవుతుందంటే వాళ్ళని మనం ఇవాళ మనం పరిపాలకుల్ని మనం ప్రశ్నించాల్సిన అవసరత మన ప్రజలందరి మీద ఉంది. కార్మిక వర్గం చాలా నష్టపోతుంది. కార్మిక వర్గం అనే ఒక సంపద సృష్టించేది కార్మిక వర్గం ఈ దేశానికి. కానీ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళకిచ్చే బ్యాంకు లోన్లు కానీ వాళ్ళకిచ్చే డబ్బుల్లో రాయితీలు ఇచ్చి వాళ్ళని 26వ తారీఖున అన్ని చోట్ల కూడా ర్యాలీలు, సభలు, నిరసనలు తెలియపరచమని తీసుకున్న దానిలో భాగంగా మచిలీపట్నంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా 26వ తారీఖు ఉదయం 10 గంటలకు బస్టాండ్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ సభ నిర్వహించి మరి నిరసన తెలియపరిచి కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయటం అయింది. 26వ తారీఖున ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలందరూ కూడా పూర్తి సహకారం అందించి జయప్రదం చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అటు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినా కూడా దాన్ని అమలు పరచలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి లాభాల్లో ఉన్నటిని అమ్మేయటం లేదా మూసివేయటం చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రైవేటు గుడివాడ నుండి మచిలీపట్నానికి అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనుకల్ల నారాయణరావుకు బీసీ సంక్షేమ సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు. గుడివాడ నుండి మచిలీపట్నం నుండి గుడివాడకు రాత్రి వేళలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు షేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. రాత్రి 6 గంటల తర్వాత గుడివాడ నుండి మచిలీపట్నంకు ఆర్టీసీ బస్ సర్వీస్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం నుండి గుడివాడకు రాత్రి 7:30 సమయంలో తర్వాత బస్ సర్వీస్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. రాత్రి 9 గంటల వరకు గుడివాడ డిపో నుండి మచిలీపట్నంకు, మచిలీపట్నం డిపో నుండి గుడివాడకు బస్సులను ఏర్పాటు చేయాలని కొనకల్ల నారాయణకు వినతి పత్రం సమర్పించగా ఆయన సత్వరమే బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూను గోవింద్, బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, భోగిరెడ్డి సుభాని, నీలపల్లి దుర్గా, ఎం గోపి, నారేపాలెం నాని, చోడవరపు సుబ్రహ్మణ్యం, అమీన్, పడమడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీసీ నాయకులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బృందం సమాజంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సంఘాలు స్పందించి
వాటిని పరిష్కరించడం అనేది మంచి పరిణామం. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు గుడివాడ నుంచి ఆఖరి బస్సు కోసం మన ఆర్టీసీ బోర్డు చైర్మన్ నారాయణరావు గారిని వారు అడగటం జరిగింది. అడిగితే దాన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఆయన డిఎం గారికి, సంబంధిత అధికారులకు, ఆర్ఎం గారికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇది ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమేను. మరి దాన్ని ఫీజిబిలిటీ దాన్ని తీసుకుని చేయటం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ప్రజలకు ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. దాంతోపాటు ఈ వాహనాలను ఈ ఆర్టీసీ ఎక్కడం వల్ల ప్రజలకు భద్రతతో పాటు ప్రమాదం లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఆర్టీసీలు బస్సులో ప్రయాణం కావాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ఆలోచనతో తీసుకొచ్చి నారాయణరావు గారు చెప్పడం, ఆయన దీన్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు తెలియజేస్తానని చెప్పి కొనకళ్ళ నారాయణరావు గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత ఒక 30 సంవత్సరాల నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నంకి గుడివాడ వెళ్తాకి 6-7 తర్వాత బస్సు అనేది లేదు. ఆ విషయం మీద నారాయణ గారు చెప్పంగానే బుల్లయ్య గారికి వారు ఎంపడే స్పందించి ఒక బస్సుని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 30 ఏళ్ళ మట్టి లేని సమస్యని ఎంపడే చెప్పడమే పరిష్కారం అయిపోయింది. వారంలో మనకి బస్సు లాస్ట్ అటు నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నం 9 రావడం, ఇటు నుంచి టైం అనేది డిఎం గారితో మాట్లాడమన్నారు. అలాగే ఈ బస్సు పెడతాం వల్ల ఏంటంటే ఉపయోగం, స్టూడెంట్స్ ఉన్నారు, ఆడపిల్లలు, మొబైల్లో కొంతమంది రైలుకు వస్తూ ఉంటారు. అయితే ఏంటంటే స్పెషల్ క్లాసులు ఉండటం వల్ల ట్రైన్ మిస్ అయితే బస్సు అనేది లేదు. గుడివాడ నుంచి మచిలీపట్నం రావాలంటే 6 దాటిన తర్వాత బస్సు లేదు. ఒక బస్సు పెడతాం వల్ల స్టూడెంట్లకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, విజయవాడ మార్కెట్ కాకుండా గుడివాడ మార్కెట్కి వెళ్తారు హోల్సేల్కి. వాళ్ళు తెచ్చుకుంటాకి వాళ్ళు ఆటోలో తెచ్చుకోవాలంటే ఈ గంపలతో ఆటోలు తెచ్చుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు, పళ్ళు అయ్యి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి ఆటోలో ఎక్కాలంటే ఆటోలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలకి ఇబ్బంది, అటు వ్యాపారస్తులకు ఇబ్బంది, స్టూడెంట్లకు ఇబ్బంది. క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగంగా పేదలకు చీరలు, దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ జిల్లా అధ్యక్షుడు కె గణేష్ మాట్లాడారు. వాసవి క్లబ్ ద్వారా అనేక ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాకుండా ఉదర రుగ్మతలతో బాధపడుతున్న వారికి క్లబ్ సభ్యులు మరియు సమాజంలోని సేవా ఘనం కలిగిన వారి నుండి నగదు సమకూర్చి వారికి అందజేయడం జరుగుతుందన్నారు. మచిలీపట్నంలో గల వాసవి క్లబ్ అన్ని కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన వివరించారు. ఈ విధంగా తమకు తోచిన విధంగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సురేష్, శ్రీకాకుళపు రేణుక, వేముల శిరీష, తునుగుండ్ల రంగనాయకులు, అన్నం అశోక్, పల్లివేటి లక్ష్మి, ఏ సాయి కుమారి, భర్తుడు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ V203Aలో ఈ సంవత్సరం మొత్తం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ విజిట్లు, ఆర్సీ విజిట్లు కంప్లీట్ చేసుకొని మచిలీపట్నంలో ఈరోజు 3 క్లబ్లకి గవర్నర్ విజిట్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వృద్ధులకి బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది పిల్లలకి స్కూల్ బుక్స్, అదేవిధంగా గుడికి కొన్ని అమౌంట్స్ చందాలు ఇవ్వడం, అలా అనేక సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది. నన్ను ఈ క్లబ్కి గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మచిలీపట్నం క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఐపీసీ నేషనల్లోనే V203 హార్ట్ అండి. దానిలో ఎన్నో సేవలు చేసుకుంటూ ఇప్పుడు దాకా ఉన్నత నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నాము. అలాగే ఈరోజు మచిలీపట్నం వాళ్ళు గవర్నర్ విజిట్కి పిలిచారండి. చాలా బాగా చక్కగా దేవుడి కార్యక్రమం అయిన తర్వాత సేవా కార్యక్రమాలు చాలా చాలా బాగా చేశారు. వాసవి క్లబ్ అంటేనే ఇక్కడ పుట్టి విదేశాలు వచ్చిందండి. అలాగే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరినీ, నా వాసవి క్లబ్ అంటే స్నేహం, నాయకత్వం, అలాగే సేవ అండి. సేవ అందరూ చేస్తారు, స్నేహం కూడా చేస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే దానికి ఒక ప్రత్యేక అర్హత ఉందండి. అలాగే ఈరోజు ఆధ్వర్యంలో శ్రీపాద ఫంక్షన్ హాల్లో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం ఆర్సి రేణుకారాణి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున దాదాపుగా 2024 సంవత్సరంలో కొత్త గణేష్ బాబు గారు మా గవర్నర్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం ప్రతి కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఆయన ప్రోత్సాహంతో క్యాలెండర్ ఈవెంట్సే కాకుండా మరిన్ని కార్యక్రమాలు మా 3 క్లబ్బుల ద్వారా మచిలీపట్నం ప్రజలకి
ఎంతో సేవలు మా వాసీ క్లబ్స్ ద్వారా చేశాము. రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీ కులగణన ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. బ్రిటిష్ కాలం నుండి ఏర్పడిన కులగణన జనగణన లెక్కలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సి ఉండగా జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగడం లేదని వెనుకబడిన ఓబీసీలను అణచివేతకు గురి చేస్తూ సమాజంలో అట్టడుగు నెట్టివేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ఉంటున్నాయని ఆయన విమర్శించారు. కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మెమోరాండం అందజేసి తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సోమవారం తలపెట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బీసీ సంఘీయులు అందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, టి రాజలక్ష్మి, కె ఆదిలక్ష్మి, ఎన్ దేవిక, ఎం భాస్కర్, ఆంజనేయులు, కె కిషోర్, ఎన్ వెంకట సూర్యబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రేపు 25వ తారీఖు సోమవారం నాడు మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు గారి విజ్ఞప్తి మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులగణన జరిపే దిశగా చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో 50% ఉన్నటువంటి బీసీలకి కులగణన జరిపి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా కులగణన జరిగిన తర్వాతే పెట్టాలనే ఈ యొక్క మా అధ్యక్షుల వారి విజ్ఞప్తి మేరకు రేపు సోమవారం 25వ తారీఖు కలెక్టరేట్కి బీసీలు మా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కొన్ని వందల మంది పాల్గొని మన కలెక్టర్ గారి దగ్గరికి మన బీసీల చిరకాల కోరిక 75 సంవత్సరాల నుంచి జరగడం జరిగింది. అదేవిధంగా 1931లో బ్రిటిష్ వారు ఈ కులగణన జనగణన మొదలుపెట్టారు. 10 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు ఈ యొక్క కులగణన జనగణన చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 77 సంవత్సరాల నుంచి ఇది జనగణన జరుగుతుంది తప్ప కులగణన అనేది జరగట్లేదు. అదేవిధంగా దేశం మొత్తం మీద 6,900% పైగా 6,900 పైగా ఈ యొక్క జాతుల వాళ్ళు ఉంటే అందులో 3,900 దగ్గరగా ఓబీసీలు ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి 52% దేశం మొత్తం జనాభాలో రాష్ట్రం మొత్తంలో కూడా 52% ఉంటే అందులో మనకు లభించేది 12 నుంచి 21% మట్టుకే మనకి ఈ ప్రతిఫలాలు కానీ ఏదైనా సరే అందుతుంది. శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు ఈడపల్లి సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు ఈడపల్లి సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన జరిపారు. అనంతరం పాతూరు జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో హన్మకొండ వెంకటేశ్వరరావు మనోహర్ దంపతులచే స్వామివారి పాదక అభిషేకం, పాదకాష్టోత్తరం, ఇటికాల చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో 11 మంది వేద పండితులతో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. రేవతి టాకీస్, గంగానమ్మ గుడి వద్ద, రైలుపేట ఆనందుల కాలనీ, శ్రీనివాస్ నగర్ భజన సెంటర్లో అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకొచ్చి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నమామి సాయి శత రుద్రయం జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ పదాధికారులు, మహిళా విభాగ సభ్యులు, బాల వికాస్ పిల్లలు పాల్గొన్నారు. ఓం శ్రీ సత్యసాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవాన్ని ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరమునందు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉదయం 5 గంటలకి ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో ప్రారంభించి కృష్ణా జిల్లా వేదాధ్యయన సమన్వయకర్త బ్రహ్మశ్రీ పాతూరి జ్ఞానేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ హనుమకొండ వెంకటేశ్వరరావు గారు, శ్రీ ఏ మనోహర్ గారి దంపతుల చేత స్వామివారి దివ్య పాదుకలకి అభిషేకము, పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారి నిర్వహణలో శ్రీ ఇటికాల చంద్రశేఖర శాస్త్రి గారి ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక స్వామి కార్తీక మాసం సోమవారం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించారు. అది శివునికి సంబంధించినటువంటి వారం, నక్షత్రం, మాసము. కాబట్టి పరమశివుడు
ఆయన పేరు సత్యనారాయణ మహావిష్ణువు దామోదరుడు. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు మహాశివుడు ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం, ఇద్దరి యొక్క స్వరూపమైన భగవాన్ సత్యసాయి ఈశ్వరుని అనుగ్రహంతో లోకమంతా కూడా విశ్వశాంతి, లోక కళ్యాణం జరగాలని ఈ రోజున మచిలీపట్నం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలో మహన్యాసపూర్వక ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన పెడన పోలీస్ స్టేషన్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో లాండ్ ఆర్డర్ సమస్య లేదన్నారు. ఈ ప్రాంతంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు, చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. గంజాయి సరఫరా చేసే వారిపై, దాన్ని అమ్ముతున్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. సైబర్ నేరాల్ని అరికట్టే చర్యలో భాగంగా బ్యాంకర్లకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాల వల్ల బ్యాంకులో ఉన్న సొమ్ము కోల్పోయిన వారు, గురైన బాధితులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎస్పీఆర్ గంగాధర్రావు, డీఎస్పీ అబ్దుల్ సుబానీ, సిఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐలు సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ఐలు సురేష్ కుమార్, లక్ష్మణరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య సమ్ పెట్టి రీజన్స్ గురించి వెళ్తుంటారో వస్తుంటారు, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా అవసరం లేదు. బట్ ఎవరైతే ఇట్లా ప్రత్యేకంగా నేరాలు అంటే సూడో ఫైల్స్ అంటారు, వాటిని చిన్నపిల్లలు నేరాలు పెట్టేవాళ్ళు, అటువంటి వాళ్ళ మీద కంపల్సరీగా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత సైబర్ క్రైమ్స్ మనకి ఇప్పుడు చూస్తే ఈ మధ్యకాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అని పోలీస్ ఆఫీసర్స్ రూపంలో సెల్ ఫోన్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఫోన్ చేసి ఒక సెట్టింగ్ చేసుకొని మీ కంటైనర్లో మీ పేరు మీద కొరియర్ వస్తూ ఉంది, ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి చాలామందిని డిజిటల్ అరెస్ట్ చేసి ఒక 5 or 6 hours వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి చాలా డబ్బు కొట్టేస్తున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా దీనికి ఈ ట్రాప్లో పడిపోతున్నారు. తర్వాత చాలామంది బ్యాంక్ అకౌంట్స్ మీకు ఇది పెడితే మీకు లాటరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుందని చెప్పేసి డబ్బు ఇన్వెస్ట్ చేయించి తర్వాత పత్తా లేకుండా పోతున్నారు ఆన్లైన్లో. సో ఇటువంటి సైబర్ క్రైమ్స్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి ఈ కాలంలో. అందుకే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.